ఆయిషా మీరా హత్య కేసులో తనను అన్యాయంగా శిక్షించారంటూ సత్యంబాబు నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశాడు. 8 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన తీరును వివరించాడు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని, ప్రభుత్వం నుంచి తనకు 10 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని నేషనల్ ఎస్సీ కమిషన్కు వినతి పత్రం ఇచ్చాడు సత్యంబాబు. ఆయిషా మీరా హత్య కేసులో తనను పోలీసులు అన్యాయంగా ఇరికించారనన్నాడు సత్యంబాబు. కేసును ఒప్పుకోకపోతే తన చెల్లిని, తల్లిని చంపేస్తామని బెదిరించారనన్నాడు. కేసులు ఒప్పుకోమని చెప్పేసి నన్ను కొట్టారు, అయినా కానీ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే మా అమ్మని మా చెల్లిని చంపుతున్నానని, నన్ను ఎన్కౌంటర్ చేస్తున్నానని చెప్పేసి బెదిరించి, వాళ్ళ యొక్క బెదిరింపులకి మా అమ్మని మా చెల్లిని చంపుతున్నానని చెప్పేసి నన్ను ఎన్కౌంటర్ చేస్తారని చెప్పేసి దాన్ని బట్టే ఆ రోజు నేను నాతో అలాగ చెప్పించారు. అయితే ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను నిర్దోషిని, కావాలని చెప్పేసి నా మీద ఈ కేసులు బనాయించి నన్ను చిత్రహింసలు పెట్టేసి ఇచ్చేశారు. ఈ కేసు ద్వారా తన కుటుంబం ఎంతో ఇబ్బందులకు గురైందని ఆవేదన వ్యక్తం చేశాడు. చేయని నేరానికి తాను శిక్ష అనుభవించానని చెప్పాడు. నిర్భయ తల్లిదండ్రులకు న్యాయం జరిగిన విధంగానే ఆయిషా మీరా తల్లిదండ్రులకు కూడా న్యాయం చేయాలని సత్యంబాబు కోరాడు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తనకు 10 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని నేషనల్ ఎస్సీ కమిషన్కు విజ్ఞప్తి చేశాడు. హైకోర్టు నన్ను నిర్దోషిగా రిలీజ్ చేయటం, నేను రిలీజ్ అయ్యి వచ్చినప్పుడు మా అమ్మగారు చాలా సంతోషించారు. మరి నా తల్లి సంతోషించింది. కానీ ఇంకొకటి ఏంటంటే, ఆయిషా తల్లిదండ్రులు కూడా, మరి వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా వాళ్ళకి సరైనటువంటి న్యాయం వాళ్ళ తల్లిదండ్రులకి జరగలేదు. మరి నిర్భయ తల్లిదండ్రులకి జరిగిన న్యాయం మరి ఆయిషా తల్లిదండ్రులకు కూడా జరగాలని చెప్పేసి నేను కోరుకున్నాను. ఎందుకంటే అన్యాయంగా నన్ను కేసులు ఇరికించారు. నా పరిస్థితి, నేను జైలుకి ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉండటం వలన నా కుటుంబం చాలా ఆర్థికంగా చాలా సఫర్ అయిపోయారు. ఇది పరిశీలిస్తారని చెప్పేసి ఎస్సీ కమిషన్, నేషనల్ కమిషన్ గారికి ఒక పత్రం ఇచ్చినప్పుడు సార్ కూడా సానుకూలంగా స్పందించి దీని విషయంలో నేను చర్యలు తీసుకుంటానని చెప్పేసి చెప్పడం, హామీ ఇవ్వటం జరిగింది. కొంత నష్టపరిహారం కూడా చెల్లించమని చెప్పేసి ఒక 10 కోట్లు ఇవ్వమని చెప్పేసి మరి ఎస్సీ కమిషన్ గారికి కూడా ఆ పత్రంలో పొందుపరచడం జరిగింది.